కేశినేని నాని మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. RGS 091663137 ఆయనది ఆ నియోజకవర్గం కాదు. ఆయన ఓటేస్తున్నాడు జమ్మలమడుగు నుంచి వచ్చి. అంటే సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ముందు ఓటేస్తున్నటువంటి ఈ ఇద్దరు దొంగ ఓట్లు గుళ్ళో ఎలా అయితే ఇత్తడి చెంబుల కోసం ఇత్తడి గంటలను ఎత్తికెళ్తాకొచ్చే దొంగలు ఎట్టా ఉంటారో అలాగే ప్రజాస్వామ్యం అనేటువంటి ఆలయంలో దొంగతనానికి వచ్చినటువంటి గుళ్ళో గంటలు ఎత్తికి వెళ్ళేవాళ్ళలాగా గుళ్ళో తీర్థపు గిన్నె ఎత్తికి వెళ్ళేవాళ్ళలాగా ఈ గుళ్ళో శటకోపాలు ఎత్తికెళ్లేవాళ్ళు ఉంటారు. వాళ్ళలాగా వీళ్ళు వచ్చారు పక్క ఊరు నుంచి, పక్క నియోజకవర్గం నుంచి. వీళ్ళ పరిస్థితి ఎందుకు కలెక్టర్ ఎదురుగుండా కలెక్టర్ విట్నెస్ గా ఉండగా వీళ్ళు ఎలా ఓటేస్తున్నారు సమాధానం చెప్పరు. అలాగే లైన్లో నుంచున్న అతను, లైన్లో ఉంచున్న వాళ్ళందరూ దొంగ ఓటర్లే. దాదాపుగా 90% మంది దొంగ ఓటర్లే. వాళ్ళలో మేము ఒక మర్చుకు గుర్తించి చెప్పాం. మర్రి ప్రకాశం, తండ్రి పేరు మర్రి కృష్ణ, ఇంటి నెంబర్ 7/5, జమ్మలమడుగు నియోజకవర్గం. ఆ ఊరు పేరు నవాబుపేట, మైలవరం మండలం. ఎందుకు వచ్చాడు లైన్లోకి, ఎట్టా వచ్చాడు, ఓటు ఎట్టా వేశాడు, ఎవడు ఓటేశాడు అంటే ఎవరి తరపు ఉన్నటువంటి ఓటుని వీడు దొంగతనం చేయడానికి వచ్చాడు. మనం అనుకున్నాం కదా గుళ్ళో చెంబులు గంటలు తీర్థపు గరిట్లు ఎత్తికెళ్తాకు వస్తారు కదా, అట్లా ఈడు వచ్చాడు ప్రజాస్వామ్యమైనటువంటి గుళ్ళో ఆలయంలో ఎత్తికెళ్తాకు వచ్చాడు కదా. ఈ దొంగలు ఎందుకు వచ్చారు, వాళ్ళని పట్టుకోరా. అలాగే పోలింగ్ స్టేషన్, ఆడి ఒరిజినల్ ఓటు ఉన్నది పోలింగ్ స్టేషన్ 44, నవాబ్పేట, మైలవరం మండలం. జనార్దన్ రెడ్డి, ద్వారకచర్ల జనార్దన్ రెడ్డి, తండ్రి పేరు రామసుబ్బారెడ్డి, ఇంటి నెంబర్ 5/83. ఈ దొంగ ఎట్లా వచ్చాడు, లైన్లో ఎట్లా నుంచున్నాడు. ఈ దొంగలందరూ ఎట్లా వచ్చారు, మీ కళ్ళ ముందే ఎవడి ఓట్లు దొంగతనం చేశారు. సమాధానం ఎవడు చెప్తాడు, చెప్పరా. నారా చంద్రబాబు నాయుడు చెప్పడు, జిల్లా కలెక్టర్ చెప్పడు, ఎలక్షన్ కమిషన్ చెప్పదు. పొన్నతోట మల్లికార్జున్, పొన్నతోట విలేజ్, జమ్మలమడుగు మండలం. ఆయన ఓటర్ ఐడి అన్నీ ఉన్నాయి. ఎట్టా నుంచున్నాడు లైన్లో ఓటేస్తున్నాడు. ఈ దొంగలందరూ ఎవరు, గుళ్ళో గంటలు దొంగతనం చేసేవాళ్ళలాగా వచ్చి కొన్ని గుళ్ళో అన్న రాత్రిపూట వచ్చి దొంగతనాలు చేస్తారు. గుళ్ళో గంటలకి, తీర్థపు గిన్నెలకి, తీర్థపు గరిట్లకి, లేకపోతే శటకోపానికి ఎత్తికెళ్తాకి రాత్రిపూట వస్తారు. కానీ వీళ్ళు పగలు వచ్చారు కదా, పట్ట పగలు, మిట్ట మధ్యాహ్నం, పోలీసులు ఎన్నికల అధికారులు ఉండగా ఎలా వచ్చి ఎలా ఓటేశారు. వీళ్ళందరూ బరితెగించి లైన్లో ఎటా నుంచున్నారు. ఏని జగన్ గారు అడిగారు కదా, మారెడ్డి చిన్నపుల్లారెడ్డి ఈ సప్పగీడే సర్పంచ్, కర్మలవారిపల్లెం గ్రామ సర్పంచ్. ఎంత బరితెగించారు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, పాత రోజుల్లో చంబల్లో ఇట్లా ఉండేవాళ్ళు పట్టపక్కలే వచ్చి దోషికెళ్ళిపోయేవాళ్ళు అని చెప్పాను. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముందని చెప్పి నేను అడుగుతున్నాడు అని చెప్పి అడిగారు. ఎవడు సమానం చెప్పరా మీరు, ఊరికే ఊరేగింపులు చేసుకుంటారా. ఈ లైన్లో ఉంచిన వాళ్ళు వీరికి ఏ సమాధానం చెప్పకుండా కోర్టు కనుక గబాలను స్టే ఇచ్చేస్తుందేమో అని చెప్పని అడావుడిగా సాధారణంగా జడ్పీటీసీ ఎన్నిక ఏదన్నా జరిగితే 4 రౌండ్లు 5 రౌండ్లో తాపీగా 3 టేబుల్లో 4 టేబుల్లో వేసి చేస్తారు. కాబట్టి పాత ప్రొసీజర్స్ తీసుకోండి. కోర్టు తాళాలు తీసేలోపు, కోర్టు మొత్తం ఊడిసేలోపు, జడ్జి గారు వచ్చి కూర్చునే లోపు మొత్తం అయిపోవాలి. అయిపోతే ఎవరిని, ఈ రాష్ట్ర ప్రజల్ని కాదు మీరు మోసం చేసేది, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యం